రామాయణం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు రణబీర్. తదుపరి యష్ రాజ్ ఫిలిమ్స్లో ధూమ్ 4లో నటించాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అతడు ఊహించని ఓ కొత్త గెటప్తో ఆశ్చర్యపరిచాడు. అతడు అకస్మాత్తుగా చార్లీ చాప్లిన్లా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోవర్స్ ఉన్న చాప్లిన్ రూపంతో అతడు చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు. అందుకే క్షణాల్లో ఈ కొత్త గెటప్ అంతర్జాలంలో వైరల్గా మారింది. ఇది రణబీర్ నటించే తదుపరి సినిమా గెటప్ అయి ఉంటుందా అని కొందరు కామెంట్ చేశారు. అయితే ఇది కేవలం ఒక వాణిజ్య ప్రకటన కోసం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన తాతగారైన రాజ్ కపూర్ ఆవారా చిత్రంలో చార్లీ చాప్లిన్ గెటప్లో కనిపించారు. ఆయన చాప్లిన్ రూపాన్ని పునః సృష్టించడంలో పెద్ద సక్సెస్ అయ్యారు. ది ట్రాంప్లో చాప్లిన్ గెటప్ని రాజ్ కపూర్ అనుసరించారు. ఇప్పుడు రణబీర్ కపూర్ అదే రూపంతో కనిపించడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. అసలు ఈ వేషధారణ దేనికోసమో రణబీర్ కపూర్ స్వయంగా వెల్లడించే వరకు ఏ విషయమో క్లారిటీ రాదు. కెరీర్ పరంగా ప్రయోగాలు చేసేందుకు వెనకాడని రణబీర్ చాప్లిన్గా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. యానిమల్లో క్రూరుడైన గ్యాంగ్స్టర్గా నటించాడు. రామాయణంలో శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ధూమ్ 4లో ఒక దోపిడీ దొంగగా నటించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి. చాప్లిన్గా నటిస్తే అది ఇంకా కొత్తగా కనిపిస్తుంది.